గాయ్స్ 30,000 బడ్జెట్‌లో ఒక స్మార్ట్ ఫోన్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఇవాళ వీడియో మీకోసం అన్నమాట. ఎందుకంటే ఒక ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అది కూడా ఫస్ట్ టైమ్ రగ్గడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా IP69 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీరు డైలీ స్నానం కూడా చేయించొచ్చు అన్నట్టు. అంటే ఈ ఫోన్ హెవీ రైన్‌లో కూడా మనకైతే సర్వే చేస్తుంది. మరి ఆ ఫోన్ ఏంటనుకుంటున్నారా? ఇదే అన్నమాట. ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ ఫోన్. మరి అసలు ఈ మొబైల్ ఫోన్‌లో అంత వర్త్ ఉంటుందా? 30,000 పెట్టి ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా? అసలు దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? పార్ట్ వీడియోలో మీకైతే అన్బాక్సింగ్ రివ్యూ చేయబోతున్నాను. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒప్పో నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ మనం చూసుకుంటే 8GB అండ్ 128GB మనకి 27,999 రూపీస్‌కి వస్తుంది. 8GB అండ్ 256GB చూస్తే మాత్రం 29,999 రూపీస్‌కి అయితే వస్తుంది. మరి బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అనేది వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా, అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ పార్ట్ వీళ్ళు కంప్లీట్‌గా A to Z మీకు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ గేమింగ్ టెస్ట్ తో సహా. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు, మీరు చివరి వరకు వాచ్ చేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకైతే మొబైల్ అయితే ఉంటుంది. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత పేపర్ వర్క్ అయితే ఉంటుంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే కేస్ కనిపిస్తుంది. సో కేస్ అనేది ఫస్ట్‌లీ మొబైల్‌కి అయితే వేద్దాం. సో కేస్ అనేది చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు, కంఫర్ట్ ఉంది. ఓకే, ఈ కేసు యూజ్ చేసుకుని మీరు లాంగ్ టైం మొబైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ముందు ఇచ్చే ట్రాన్స్పరెంట్ కేసుతో పోల్చుకుంటే మాత్రం కొంచెం హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటు వచ్చి మనకి కెమెరాకి అంతగా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది కానీ రిమైనింగ్ అదర్వైజ్ ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ లో మనకి 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కనిపిస్తుంది విత్ అడాప్టర్ కనిపిస్తుంది. అంతే, ఇంకా బాక్స్ లో మనకి ఏదైతే ఉండదు. మనకి కంప్లీట్ గా మొబైల్ గురించి మనం ఇన్ డెప్త్ అయితే డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ ఇంప్రెస్ అయింది ఏంటంటే 177 గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి 7.89 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మీరు కేస్ వేసినా కేస్ వేయకపోయినా కానీ చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందని చెప్తున్నాను ఈ ఫోన్ అనేది. ఈ లైట్ వెయిట్ ఉన్నప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కానీ సంథింగ్ ఈజీగా క్యారీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 177 గ్రామ్స్ తో వస్తుంది, బెటర్ ఆప్షన్ ఇది. డిజైన్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ విషయం మోసం అని చెప్పుకోవచ్చు. కర్వ్ డిస్ప్లే అయితే దీంట్లో వస్తుంది అండ్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే మనకి చూపిస్తున్నారు వీళ్ళైతే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇలా రౌండ్ కెమెరా వస్తుంది మిడిల్ లోకి మనకైతే. ఇది మనకి డ్యూయల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ప్రైమరీ కెమెరా 64 MP ఉంటుంది, సెకండ్ కెమెరా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ విషయానికి వస్తే 8 MP ఉంటుంది. ఈ ఫ్రంట్ ఫేసింగ్ 8 MP అనేది కొంచెం చాలా డ్రాబ్యాక్ అయితే చెప్తాను. ఫ్రంట్ ఫేసింగ్ 8 MP లో మనకి కొంచెం 16 MP ఇచ్చినా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే 28,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసినట్టయితే మాత్రం చాలా మొబైల్ ఫోన్స్ అయితే 32 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ స్టిల్ వీళ్ళైతే ఇంకా మనకి ఈ తక్కువ లేదు ఉండిపోయారు అనుకోవచ్చు. వీళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేస్తుంటే బెటర్ అనిపించింది. ఇక్కడ నాకు అయితే చాలా డ్రాబ్యాక్ అయితే అనిపించింది. ఓవరాల్ మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని పోర్ట్రేట్ షాట్స్ అండ్ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ సంబంధించిన కెమెరా శాంపుల్స్ అయితే చెక్ చేసుకోండి. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 64 MP పెట్టుకుని మనం పోర్ట్రేట్ లో షార్ట్స్ ఏవైతే తీస్తామో అవి కొంచెం బెటర్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నార్మల్ గా తీసే ఫోటోస్ ఏవైతే ఉంటే అవి కొంత యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు అనమాట. విషయానికి వస్తే మాత్రం మెగా పిక్చర్ తక్కువ ఇచ్చారు కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంది. కలర్స్ కానీ సంథింగ్ అన్ని కూడా న్యాచురల్ గా చూపిస్తున్నాయి. తర్వాత ఇంప్రెషన్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ లో మనకి డిస్ప్లే అనేది 6.7 ఇంచెస్ తో రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ మొబైల్ మనకి AMOLED స్క్రీన్ తో వస్తుంది. దీంట్లో మనం చూసుకుంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ అనేది చాలా స్మూత్ గా అయితే స్క్రోల్ చేసుకోవచ్చు. మనం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కానీ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఫోన్ కూడా హ్యాండ్ లో పట్టుకున్నప్పుడు మంచి ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్క్రోల్ పరంగా చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట. 15 నిట్స్ బ్రైట్నెస్ తో మనకి ఇదైతే వస్తుంది, పీక్ బ్రైట్నెస్. ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని OTT సంబంధించిన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా 4K స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా మనకైతే 4K సపోర్ట్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. దీంట్లో నేను PUBG లాంటి గేమ్స్ కూడా స్ట్రీమ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకి లాగ్స్ లేదు. డిస్ప్లే కూడా మనకి 120 రిఫ్రెష్ రేట్ అనేది చాలా స్మూత్ గా ఓవర్ వ్యూ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. డైమెన్సిటీ 7050 వస్తుంది. ఈ ప్రాసెసర్ ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో మనకైతే ఎక్కడ కూడా లాగ్స్ అయితే నోటీస్ చేయవసరం లేదు. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ కానీ బ్రౌజింగ్ కానీ A to Z ఒక నార్మల్ యూజర్ ఎలా యూజ్ చేసుకుంటాడు ఈ ఫోన్ అలా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ లో ఆబ్వియస్లీ మీకు లాగ్ ఇష్యూస్ కానీ ఏమి కనిపించవు. ఎటు వచ్చి మీరు కనుక గేమ్స్ ఆడితే మాత్రం కొంచెం హై ఫ్రేమ్ లో పెట్టుకుని HDR లో ఆడితే మాత్రం అక్కడక్కడ లైట్ గా లిటిల్ బిట్ మీకు అయితే లాగ్స్ నోటీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకు మించి దీంట్లో మీరు ఇంకా ఎక్కువ నోటీస్ చేసే ఛాన్స్ అయితే ఏమి కనిపించవు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది 5G ప్రాసెసర్ కాబట్టి దీన్ని మనం ఇంకేం మార్చలేము. దీన్ని మనం ఇంకా మాట్లాడుకోవడం బెటర్ అనమాట. మెయిన్లీ మనకి ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ అనేది ఖచ్చితంగా IP69 అయితే వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 అయితే అవుతబోతుంది అనమాట. ఎందుకంటే ఏ ఫోన్ లో కూడా IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. IP69 వాటర్ రెసిస్టెంట్ అంటే 30 మినిట్స్ వరకు మనకి వాటర్ లో ఉంచేసినా కానీ మొబైల్ ఫోన్ మనకి ఏం అవ్వదు అనమాట. అండ్ హెవీ రైన్ ఉంటుంది. హెవీ రైన్ లో కానీ హెవీ వాటర్ కానీ మనకి వాటర్ చూస్తే స్పాట్ లైట్ కింద పడుతుంది. అట్లాంటి వాటర్ కానీ ఏం జరిగినా సరే మొబైల్ ఫోన్ అయితే మనకి డ్యామేజ్ అయితే అవ్వదు. బట్ కంపెనీ చెప్తుంది ఏంటంటే మొబైల్ ఫోన్ ని అంత అలా వాటర్ లో ఉంచేసిన తర్వాత
వెంటనే ఛార్జ్ చేయొద్దని చెప్తున్నారు. ఈ మొబైల్ ఫోన్‌లో పోర్ట్స్ కానీ, సంథింగ్ మొబైల్ కానీ కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత ఛార్జింగ్ చేయండి అని చెప్తున్నారు. అంటే కంప్లీట్‌గా IP16 అని వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు. సో, అలా అని చెప్పి మీరు స్విమ్మింగ్ పూల్‌కి కానీ, వాషింగ్ మిషన్‌లో ఒకవేళ మొబైల్ ఫోన్ వదిలేసినా కానీ, లేదంటే వాటర్‌లో ఈ ఫోన్ ముంచేసి తీసేసినా కానీ, ఏం చేసినా సరే కంప్లీట్‌గా మొబైల్‌కైతే ఇంచు కూడా డ్యామేజ్ అయితే కాదు. కాకపోతే వెంటనే తీసిన వెంటనే ఛార్జింగ్ చేయొద్దని చెప్తుంది. అలా చేస్తే మాత్రం మొబైల్ ఈజీగా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, మొబైల్ మొత్తం కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్‌గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ మనకి రగ్గడ్ ఫోన్ కాబట్టి మొబైల్ ఫోన్ మీరు డ్రాప్ చేసినా సరే, ఇంకేం చేసినా సరే డ్యామేజ్ అయితే కాదనమాట. ఇది మనకి హనర్ మొబైల్ ఫోన్‌లో చూపించారు. సంథింగ్ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుందనమాట. ఇక్కడ చూపిస్తారు మనకి కొన్ని ఐటెమ్స్ అనేది బ్రేక్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు కూడా. బ్రేక్ చేస్తున్నా కానీ మొబైల్‌కి ఏం డ్యామేజ్ అవ్వట్లేదని చెప్తున్నారు వీళ్ళు. కంప్లీట్ రగ్గడ్ అనమాట. ఇంకా రఫ్ అండ్ టఫ్‌గా ఎవరైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారో మంచి లైట్ వెయిట్‌గా ఉండి సో, అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ చూస్ అయితే అవుతదనమాట మొబైల్ ఫోన్. గైస్ మరి యుఫో ఫోన్‌లో వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ టెస్ట్ చేద్దాం. వీడియో క్వాలిటీ చూసుకుంటే మీకు చెప్పాం కదా డిస్‌ప్లే అనేది మనకి సూపర్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియో క్వాలిటీ అయితే 2-3 సాంగ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. అండ్ వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆడియో అనేది మనకి 300% ఇచ్చారు. బట్ 300 పెడితే మాత్రం కొంచెం మరీ ఎవరీ అయితే వస్తుంది. దాంట్లో మీరు బేస్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి ప్లే చేస్తాను మీరైతే వినండి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5000 బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ ఫోన్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్లీ 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంకా అన్ని ఫోన్స్ ఇలా ఇస్తారని చెప్పుకోవచ్చు. 67 వాట్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 18,000, 20,000 ఫోన్లో 67 వాట్స్ ఇస్తున్నారంటే రియల్మీ ఫోన్ సపోజ్ బాగుంది. మరి ఇలాంటి బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్ 30,000 రూపీస్ పెట్టుకున్నప్పుడు కూడా 67 వాట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో, ఇక్కడ డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఒకవేళ మీరు ఎండ్ ఆఫ్ డేలో కొంచెం బాగా ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ పాయింట్ మీరైతే డిసప్పాయింట్ అయితే అవుతారు. నేను ఛార్జింగ్ అనేది ఎస్పెషల్లీ మనకి 120 వాట్స్ ఇవ్వచ్చు. ఇవి 30,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో కదా. దీంట్లో BGMI టెస్ట్ అయితే చేద్దాం ఒకసారి. అన్ని గేమ్స్ కన్నా ఇది కూడా హెవీ గేమ్ కాబట్టి మీకు ఒకసారి గేమ్ ప్లే అయితే చేసి చూపిస్తాను. అసలు ఎలా ఉన్నాయి, ఏంటి లాగ్స్ ఉన్నాయా లేదని. సో, నేనైతే గేమ్ అయితే ప్లే చేస్తాం. ప్రెజెంట్ అయితే గేమ్ ప్లే చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నాకైతే లాగ్స్ అయితే కనిపించలేదు. ఎప్పుడైతే నేను HDR మోడ్ ఆన్ చేసుకొని గేమ్ ప్లే చేస్తానో అలాంటి సిచ్యువేషన్‌లో కొంచెం అక్కడక్కడ లిటిల్ బిట్ నాకైతే కొంచెం మూవింగ్ పాయింట్‌లో కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫోన్ మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు లైట్‌గా డిస్‌ప్లే అయితే హీట్ అవుతది. కామన్ ఏ మొబైల్ ఫోన్ అయినా హీట్ అవుతది కామన్. రైట్ నౌ మీరు ఒక 1 అవర్‌కి ఒక 45 మినిట్స్ అయిన తర్వాత రావాల్సిన హీట్ ఏదైతే ఉందో మీకు జస్ట్ ఒక 25 మినిట్స్ తర్వాత లైట్‌గా అనిపిస్తదనమాట. ఎక్కువ కాదు. సో, ఇది మీరు కొంచెం నోటీస్ చేస్తే మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రేమ్ డ్రాప్స్ అనేది తక్కువ పెట్టుకొని మీరు గేమ్ ప్లే చేస్తే ఎటువంటి ఇష్యూస్ అయితే మీకు ఉండదు. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే అనవసరం అని చెప్తాను. గేమింగ్ చేసేలా ఉంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. గైస్ ఇది మనకి కంప్లీట్‌గా అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే. సో, బేసికల్లీ ఫోన్స్ ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు ఇట్లాంటి పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ అనేది నేను రఫ్‌గా యూజ్ చేస్తాను. మొబైల్ ఎక్కువ సార్లు పడిపోతూ ఉంటుంది నా దగ్గర. అండ్ నాకు వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కావాలని ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాను. ఏ సందర్భంలో వర్షం వస్తదో నాకు తెలీదు అనుకున్న వాళ్ళకి ఒప్పో నుంచి మంచి ఓఎస్ కావాలి, కలర్ ఓఎస్ అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ ఫోన్ ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ లవర్స్ కానీ సంథింగ్ లైట్ వెయిట్ ఇలాంటివి కావాలనుకున్నారో వాళ్ళు తీసుకోవచ్చు. అంటే హెవీ గేమింగ్ పనిచేయదు మరి ఇది గుర్తుపెట్టుకోండి. మీడియం గేమింగ్ అయితే ఓకే అనమాట. దీనిలో డ్రాబ్యాక్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 8 MP ఇచ్చారు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సపోర్ట్కి వస్తే మాత్రం అట్లీస్ట్ 90 వాట్స్ లేదా 120 వాట్స్ ఇవ్వచ్చు. అలా అయితే ఇవ్వలేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అనేది అనిపించింది. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మనకి ఏంటంటే కొంచెం హెవీగా హీట్ అవుతుంది అనమాట. కొంచెం డిస్ప్లే సైడ్ అయితే. సో, దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సంథింగ్ ఆల్వేస్ మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ పర్ఫార్మెన్స్ కానీ రిఫ్రెష్ లో పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా లాగ్స్ అయితే నోటీస్ చేయవసరం లేదు. అండ్ ఈ ఫోన్ కనుక మీరు తీసుకుంటే మాత్రం బ్యాటరీ అనేది ఒక 1 డే వర్కింగ్ డే అయితే వస్తుంది కన్ఫర్మ్ గా. దీంట్లో మీరు ఎక్కడ కూడా ఆలోచించే అవసరం లేదు. సో, కన్ఫర్మ్ గా చెప్తున్నాను 1 డే మీ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అనుకుంటే మీకు 1.5 డే నుంచి 2 డేస్ వరకు కంపల్సరీ బ్యాటరీ అయితే వస్తుంది. గైస్ ఇది మనకి ఇవాళ వీడియో అయితే. మరి ఇలాంటి కంప్లీట్ మరెన్నో అన్బాక్సింగ్ వీడియోస్ కోసం బ్యాటరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఒక బాయ్ ఫ్రెండ్స్.